హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత వంట గోరింటాకు చేస్తున్నానండి. అది కూడా కొబ్బరి చిప్పలతో. ఎప్పుడో నా చిన్నప్పుడు మా బాబాయ్ పెళ్ళిలో చేసామండి. అప్పుడు పంచదారను వాముతో చేసాము. మళ్ళీ ఇప్పుడు టెంకాయ చిప్పలతో చేస్తున్నాము. సో దానికి కావాల్సినవి వచ్చేసి కొబ్బరి చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. లిక్విడ్ కలెక్షన్ కోసం ఆ గిన్నె లోపల ఇంకొక చిన్న గిన్నె ఒకటి పెట్టుకోవాలి. దానిపైన ఏదైనా సరే అడుగు వచ్చేసి డ్రాప్ షేప్లో ఉన్న గిన్నె కానీ లోట అయినా ఇట్లా నేనైతే పెట్టానండి. ఇట్లా ఏవైనా పెట్టుకోవచ్చు. అడుగు మాత్రం డ్రాప్ షేప్లో ఉండాలి. దాని చుట్టూ ఆవిరిపోకుండా అయితే మట్టి అయితే పెట్టేసాము. చూసారు కదా. సో ఇట్లా 10-15 నిమిషాల పాటు బాగా పైనున్న నీళ్లు బాగా వేడిగా అయ్యే వరకు అయితే పొయ్యి మంట చేయాలండి. నేను వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టాను, లెంత్ ఎక్కువ అయిపోతుందని. చూసారు కదా, ఆవిరైతే పోకుండా చూసుకోవాలి. నీళ్ళు కాగనీయో లేదో టెస్ట్ చేసుకుంటున్నాం. ఫైనల్గా చూసారు కదా, పైన అది నీళ్లు పోసిన దాకా అయితే తీసేసాం. మనకు కావాల్సిన లిక్విడ్ అయితే కరెక్ట్ అయింది. చూసారు కదా, ఆల్మోస్ట్ చాలా ఎక్కువగానే వచ్చింది. నేను దానిలో సగం తీసి వేరే గిన్నెలో పోసుకున్నాను. ఇప్పుడు అందులో కుంకుమ వేసుకొని కలుపుకోవాలండి. కుంకుమ ఎలాంటిదైనా తీసుకోవచ్చు. సో కుంకుమ మనం ఏ కలర్ అయితే వేస్తామో అదే కలర్లో మనకు గోరింటాకు పండుతుంది. నేనైతే అమ్మవారి కుంకుమ తీసుకున్నా, అదైతే కొంచెం డార్క్ రెడ్లో ఉంటుంది కదా. కుంకుమ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఫస్ట్ అయితే మా రిషికి పెట్టేస్తున్నాను. స్టిక్తో కుదరట్లేదని నేను చేత్తో పెట్టేశానండి. చాలా సింపుల్గా పెట్టేశాను. సింపుల్గా అయితేనే బాగుంటుంది కదా పిల్లలకి. హెవీగా అయినా ఏం బాగోదు. చిన్న చేతులకైతే చాలా ముద్దుగా ఉంటుంది. వాడు పెట్టినంతసేపు పెట్టేదాకా గోల చేసాడంటే పెట్టిన కాడ నుంచి నేను కడిగేస్తాను ఒకటే గోల. వాడిని ఎలాగోలా బతిలాడి కొంచెం ఆ మాట ఈ మాట చెప్పుకుంటే 2 చేతులకి పెట్టేశానండి. నేను ఎంత స్పీడ్గా పెట్టానో వాడు అంత స్పీడ్గా వెళ్ళి కడిగేశాడు.
తర్వాత మా పాపకు కూడా పెట్టేశాను 2 చేతులకి. పెట్టిన తర్వాత గోరింటాకు అయితే చాలా బాగా పండిందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకి పెడుతుంటేనే నా చెయ్య చూసారా ఎంత బాగా పండిపోయిందో. ఫైనల్గా రిజల్ట్ అయితే ఇదండి.